హాయ్ సార్. హాయ్ అండి. సార్ మన మెగాస్టార్గా ట్రైలర్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బ్రహ్మాండంగా ఉంది. చాలా చక్కగా ఉంది. చాలా ఫన్నీగా ఉంది. ఆరోగ్యవంతమైన సినిమాలో ఉంది. చాలా బాగుంది. ఖచ్చితంగా ఈ పండుగలో మనం ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి మన శివశంకర వరప్రసాద్ అనే సినిమా కంపల్సరీ చూడాలా. ఎందుకంటే అంత ఫన్నీగా అంత ఆరోగ్యవంతమైన సీన్స్ అందులో కనబడుతున్నాయి. అందులోని అనిల్ రావుపూడి, చిరంజీవి గారు, వెంకటేష్ బాబు ఈ ముగ్గురు కలిస్తే ఎలా ఉంటుందంటే ఆనందమే ఆనందం. కామెడీయే కామెడీ కాబట్టి చాలా బాగుంటుంది. ఖచ్చితంగా చాలా సూపర్ డూపర్ హిట్ కాబోతుంది సినిమా. అందరూ కూడా చూడాలి. ఎందుకంటే ఈ పండగకి అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వడానికి మన శివశంకర వరప్రసాద్ రాబోతుంది. సో వెంకటేష్ గారి లుక్ ఎలా అనిపించింది, ఏంటి ఎలా అనిపించింది? బాగుంటుందండి. వెంకటేష్ గారి లుక్ అంటే ఆయన మంచి కమెడియన్స్ అనకూడదు మనం. మంచి కామెడీ చేయడంలో వీళ్ళిద్దరూ కూడా చిరంజీవి గారు, మన వెంకటేష్ బాబు దిట్ట. వాస్తవంగా వాళ్ళ దగ్గర ఎంత యాక్షన్ సీన్స్ ఉన్నా ఆ ఫన్నీ సీన్స్ రాబోతుకి చాలా చిన్నపిల్లలు అయిపోతారు ఇద్దరు కూడా. కాబట్టి ఇద్దరు చేస్తుంటే కళ్ళారా చూసి మనం ఆరోగ్యాన్ని పెంపొందించుకుంటాం. ఎందుకంటే ఆనందంగా నవ్వు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన శివశంకర వరప్రసాద్ మన ఆరోగ్యాన్ని ఇవ్వడానికి వస్తుంది సంక్రాంతికి. సో హిల్కాటా నుంచి అదే మన వెంకటేష్ గారు వస్తుంటే ఒక రేంజ్ లో ఉంది అంటున్నారు. మరి అలానే ఉంటుంది. బాగుంటుందండి. ఎందుకంటే వాళ్ళిద్దరూ మంచి సీనియర్స్, చాలా సీనియర్స్. ఈ వయసులో కూడా చిన్న కుర్రోళ్ళలాగా వాళ్ళు కామెడీ చేస్తుంటే చూడాలనిపిస్తుంది. సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అందరూ కూడా అదే చెప్పుకున్నారు. ఇంకా హిట్ అయిపోయింది. ఆ సాంగ్స్ అన్ని హిట్ అయిపోయి చాలా మంది ట్రోల్ చేశారు కదా, సాంగ్స్ అయి సరిగ్గా బాగాలేవు అని చెప్పి. వాళ్ళందరూ సమాధానం చెప్పారు అనుకోవచ్చు ఈ ట్రైలర్ తో. ఏమండి, సినిమా ఇండస్ట్రీలో ఈ పెద్ద వ్యక్తులు ఇద్దరు కూడా చేస్తున్నటువంటి ట్రోల్ చేయాలని ట్రోల్ చేస్తున్నారు, కావాలని ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది పాపులారిటీ కోసం ట్రోల్ చేస్తున్నారు. అరే నేను పాపులర్ అవుతాను వాళ్ళని ట్రోల్ చేస్తాను. ఏముండదండి. సినిమా అద్భుతంగా వచ్చిందట. ఒక అద్భుతమైన సినిమా చూడబోతున్నాం త్వరలో. పండగ అందరూ కూడా పండగ చేసుకోబోతున్నారు. ఎంతమంది ఏడ్చినా మన పండగకు వచ్చే సినిమాలు కూడా మంచి గొప్ప సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు రాజసాబ్ కూడా ఒక అద్భుతమైన రిలీజ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఎంత పెద్ద హీరో మన ఎవరు ప్రభాస్ గారు, ఆయన ఆకాంక్ష ఎలా ఉంది చూడండి. ఖచ్చితంగా నా సినిమా ముందు మన సీనియర్ సినిమా ఒకటి ఉంది, అది సూపర్ డూపర్ హిట్ అవ్వాలా, వాళ్ళ సినిమాతో పాటు నా సినిమా కూడా హిట్ అవ్వాలా అని చెప్పి ఆ పెద్దోళ్ళు దీవెని కూడా తీసుకున్నాడు ఎవరో ప్రభాస్ గారు. కాబట్టి వాళ్ళ మధ్య మంచి ఆరోగ్యకరమైన వాతావరణం ఉంది. రెండు సినిమాలు కూడా ఆరోగ్యకరమైన సినిమాలు వస్తున్నాయి. ఖచ్చితంగా పండగే ధూళి రేగిపోతుంది ఖచ్చితంగా. సో అనిల్ రావుపూర్ గారు మార్క్ కనిపించిందా ట్రైలర్ లో? కనిపిస్తుంది కదా. వాళ్ళ నడకలో కనిపిస్తుంది, వాళ్ళ స్టైల్లో కనపడుతుంది. ఇద్దరు హీరోల నడకలో, స్టైల్లో అద్భుతమైన కామెడీ కనపడుతుంది, ఆనందంగా కనపడుతుంది, ఆహ్లాదం కనపడుతుంది. ఈ రెండింటిని పంచడానికి పండక్కి రాబోతుంది. థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు బ్రో? రాజేష్ అండి. సో మన శంకర్ వరప్రసాద్ మెగాస్టార్ గా ట్రైలర్ వచ్చింది కదా, ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. మళ్ళీ అంటే వింటేజ్ చిరుని చూసినట్టు ఉంది. ఎందుకంటే శంకర్దాదా జిందాబాద్, శంకర్దాదా ఎంబీబీఎస్లో ఎలాంటి అంటే జోష్ఫుల్ వైబ్ ఉందో అది చూస్తే అట్లనే అనిపించింది. సో వెంకటేష్ గారి ఎంట్రీ ఎలా అనిపించింది? వెంకటేష్ గారిది నాకు ట్విస్ట్ అనిపించింది లాస్ట్లో, ఆ హెలికాప్టర్ నుంచి దిగే సీను. ఇంకోటి లాస్ట్లో సీక్వెన్స్, చిరంజీవి గారు గోల్ఫ్ ఆడతారు కదా, ఆ గోల్ఫ్ ఆడినప్పుడు లాస్ట్ సీక్వెన్స్ గోల్ఫ్ పోయి అంటే కార్లో ఇట్లా దూసుకెళ్ళినట్టు వస్తుంది కదా, అది చాలా బాగా అనిపించింది. మేబీ ఈ సంక్రాంతికి మాత్రము అనిల్ రావిపూడి గారు మళ్ళీ ఒక మిరాకిల్ చేస్తారు. ఖచ్చితంగా ఒక హిట్ అవుతుంది అనుకుంటున్నాను. సో చాలా మంది ట్రోల్ చేశారు కదా ముందు వచ్చిన సాంగ్స్కి, వీళ్ళందరికీ సమాధానం చెప్పారని అనుకోవచ్చు? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే అనిల్ రావిపూడి గారు ఏంటంటే ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ సంక్రాంతికి అయితే ఖచ్చితంగా హిట్ కొడతారని అనుకుంటున్నాను. సో చిరంజీవి గారి, నయనతార గారి కాంబినేషన్ ఎలా అనిపించింది? నయనతార కూడా మంచి ఫ్రెష్ లుక్ లాగా అనిపించింది. అండ్ క్వాలిటీ అండ్ సినిమాటోగ్రఫీ అయితే చాలా బాగా అంటే మంచిగా అనిపిస్తుంది ట్రైలర్లోనైతే. ఇక సినిమా ఎలా ఉంటుందో చూడాలి.